హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో ఎంతో బ్యూటిఫుల్ అయిన హెయిర్ క్లిప్ అనేది మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇంకా అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం సెంటర్ క్లిప్ తీసుకున్నాను, అలాగే కుందన్స్ తీసుకున్నాను. కుందన్స్ అనేవి కలర్స్ అనేవి మన చాయిస్ అండి. మనం డ్రెస్ కానీ శారీస్ కానీ దేనికి మ్యాచింగ్ కావాలో ఆ కలర్స్ తీసుకోవచ్చు. అలాగే దీని బేస్ కోసం 3 రౌండ్ బేస్ తీసుకున్నాను. ఇలాంటి బేసెస్ ఏవైనా మనం తీసుకోవచ్చు. షేప్ అనేది రౌండ్ తీసుకున్నా నేను. అలాగే గ్లూ తీసుకున్నాను. బీచ్ 7000 గ్లూ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి. ఇప్పుడు అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందు ఈ బేస్ మీద మనం ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇలాగా బేస్ మీద ఫస్ట్ అవుటర్లో ఒక లైన్ మొత్తం గ్లూ అనేది పెట్టుకోవాలి. నార్మల్గా ఫెవిగ్లూ కంటే ఈ గ్లూ అయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. కుందన్స్ అనేవి అవి స్ట్రాంగ్గా అంటుకుంటాయి. మనం పెట్టుకున్న తర్వాత కూడా చాలా రోజుల వరకు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఊడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. కానీ ఇది కొంచెం డ్రై అవ్వడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. ఇలాగ ఫస్ట్ లేయర్ ఒక లైన్ మొత్తం కూడా ఈ కుందన్స్ అనేవి ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఈ షేప్ కుందన్స్ అనేవి ఇలాగ రౌండ్గా చూపించే విధంగా ఒక లేయర్ మొత్తం ఒక రౌండ్ మొత్తం పెట్టుకోవాలి. స్టార్టింగ్ రౌండ్ మొత్తం అంటే హాఫ్ గమ్ పెట్టుకుంటూ నేను కంప్లీట్ చేశాను రౌండ్ అనేది. ఇలాగ దగ్గరగా మనం రౌండ్గా పెట్టుకోవాలి. ఫస్ట్ హాఫ్ రౌండ్ పెట్టుకున్నాను, తర్వాత గ్లూ మళ్ళీ ఇంకో హాఫ్కి పెట్టుకొని అలాగే సేమ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసాను. ఇలా దగ్గరగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా జస్ట్ మనం ఈ గ్లూ మీద ఈ కుందన్స్ అనేవి అంటించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఫస్ట్ రౌండ్ మొత్తం ఒక లైన్ పెట్టుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా ఈ కుందన్స్ లోపల వైపు గ్లూ అనేది పెట్టుకోవాలి. ఇలాగా సెకండ్ లైన్ గ్లూ అనేది పెట్టుకున్న తర్వాత దాని మీద ఇలా డ్రాప్ ఈ షేప్ కుందన్స్ మనకి ఒకవేళ మల్టీ కలర్స్ లాగా ఏమైనా ఉంటే మనం అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. 2 లేయర్స్ 3 లేయర్స్ మల్టీ కలర్ కుందన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను సింగిల్ కలర్ నేను శారీకి తగ్గట్టు ఈ కలర్స్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు ఓన్లీ ఈ కలర్ మాత్రమే, పింక్ కలర్ మాత్రమే నేను యూజ్ చేసి ఈ క్లిప్ అనేది రెడీ చేస్తున్నాను. సెకండ్ లైన్ కూడా చూపించే విధంగా ఒక లైన్ మీదనే ఓవర్లాప్ చేసినట్టుగా చూస్తున్నారు కదా, ఇలాగా జస్ట్ డౌన్ చేసినట్టు రెండో లైన్ కంప్లీట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలాగా సెకండ్ లైన్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు థర్డ్ లైన్ సేమ్ ఇలాగే థర్డ్ లైన్ కూడా గ్లూ అనేది పెట్టేసుకోవాలి లోపల వైపు. ఇలా గ్లూ పెట్టుకున్నాక ఈ కుందన్స్ కూడా మనకి లోపల వైపు 6, 7 మనకి ఆ రౌండ్ షేప్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఈ కుందన్స్ అనేవి ఇలా చూపించే విధంగా థర్డ్ లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇలాగ థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయాక చూసారు కదా, అప్పుడే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా లోపల వైపు జస్ట్ 1 డ్రాప్ అనేది పెట్టుకుంటున్నాను. ఇంకెక్కడ కూడా మనం వేరే కలర్స్ కంటివి ఏమి యూస్ చేయలేదు. డ్రాప్కి మాత్రం వైట్ కుందన్ అనేది తీసుకున్నాను. రౌండ్ షేప్లో తీసుకొని సెంటర్లో ఒక డ్రాప్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా 3 లేయర్స్ కంప్లీట్ అయిపోయాక సెంటర్లో కూడా కొంచెం గ్లూ అనేది తీసుకోవాలి. ఈ డ్రాప్ షేప్ కుందని తీసుకున్నానండి వైట్. ఈ సెంటర్లో కొంచెం గ్లూ పెట్టేసుకొని ఈ సెంటర్లో ఇక్కడ మన రౌండ్ షేప్ కుందని అంటించేసుకుంటే మనకి ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ మనం 3 రెడీ చేసుకోవాలి. మనం ఫస్ట్ చూపించిన బేస్ మీద 3 కుందన్స్తో ఇలాగ రెడీ చేసాను. ఇప్పుడు మనం క్లిప్ మీద అంటించుకుందాం వీటిని. ఈ సెంటర్ క్లిప్ మీద సెంటర్లో మనం చూపించే విధంగా గ్లూ అనేది ఎక్కువ తీసుకోవాలి. మనం బేస్ అనేవి దీని మీద పెట్టడానికి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఫెవికాల్ కంటే ఇలాంటి గ్లూ అయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగ గ్లూ అనేది ఎక్కువ తీసుకున్నాక ఫస్ట్ సెంటర్లో పెట్టుకోవాలి ఒక కుందన్ బేస్ని, తర్వాత సెకండ్, థర్డ్ ఇలాగ 3 వైపులా కూడా
పెట్టేసుకుంటే మనకి క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండీ! చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎంతో యూనిక్‌గా ఉంటుంది. అలాగే గ్రాండ్‌గా కనిపిస్తుంది. శారీకి కానీ, డ్రెసెస్ కానీ తగ్గట్టు చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.